మన భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ఒకటేసారి 1000 విమానాలు రద్దయినాయండి. మన భారతదేశపు చరిత్రలో 1000 విమానాలు రద్దయినాయండి. ఇదే ఫస్ట్ టైం అండి. కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది. కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారండి. దీనిపైన కేఏ పాల్ గారు స్పందిస్తూ మన భారతదేశంలో రెండే 2 విమాన కంపెనీలు ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 20-30 కంపెనీలు ఉంటే ఎయిర్లైన్స్ కంపెనీ అంటే విమానాలకు సంబంధించినటువంటి ట్రావెల్ కంపెనీస్ అంటారు. మన భారతదేశంలో ఇండిగోనే, దాని తర్వాత ఇంకొకటి ఏదో ఉంది, అది కింద కామెంట్ చేయండి. 2 ఎయిర్లైన్స్ తిరుగుతున్నాయి. ఒకటి ఇండిగో ఎయిర్లైన్స్, ఇంకోటి ఎయిర్ ఇండియా అనుకుంటా. అది మీరు కింద కామెంట్ అయితే చేయండి. మన కేఏ పాల్ గారు ఏమన్నారంటే, రామ్మోహన్ నాయుడు అనే ఒక వ్యక్తి ఏవియేషన్ మినిస్టర్ అంటే ఈ విమానాలకు సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్. ఆయన మీద ఎంత దారుణమైన కామెంట్స్ చేస్తున్నారంటే, ఇండియా మొత్తంలో పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడాను రామ్మోహన్ నాయుడు గారి మీద నువ్వు పనికిరావు, నువ్వు రిజైన్ చేయి, మీరు రాజీనామా చేయండి, మీ వయసు సరిపోదంటూ విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. కేఏ పాల్ గారు అన్నారు, రామ్మోహన్ నాయుడు చాలా చిన్న వయసు, తెలియకపోతే రాజీనామా చేయండి మీరు అంటూ విరుచుకుపడ్డారండి. రామ్మోహన్ నాయుడు గారి మీద విరుచుకుపడ్డారు కేఏ పాల్ గారు. పరువు తీశారు. ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉంటూ 1000 విమానాలు రద్దయిపోవడంతో కొన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. నేషనల్ లెవెల్లో జర్నలిస్టులు అండి మన రామ్మోహన్ నాయుడు గారి మీద ఎన్ని భయంకరమైన కామెంట్లు మీరు చూడండి, న్యూస్ చూడండి. మన పరువు తీశారంటూ కేఏ పాల్ గారు తన వర్షంలో తాను చెప్పారు.